హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే రామేశ్వరం వెళ్తున్నాము. సో జున్ను బర్త్డే ఉందని చెప్పి మేమైతే రామేశ్వరం ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ నుండి రామేశ్వరం వెళ్ళాలి అంటే ట్రైన్స్ ఉన్నాయి, బట్ అది 24 hours జర్నీ పడుతుంది. పిల్లలతో 24 hours ట్రైన్ జర్నీ అంటే కష్టం కదా, ఫుడ్ కదిని. సో అందుకని చెప్పి మేము చెన్నై వెళ్ళి చెన్నై నుండి రామేశ్వరం అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే కొంచెం ఈజీగా అవుతుంది. హైదరాబాద్ టు చెన్నై అయితే ఫ్లైట్ కి వెళ్ళాము. సో ఫ్లైట్ మార్నింగ్ 10:30కే ఉన్నది. సో ఇంటి దగ్గర కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ యూ నో వాట్, ఎయిర్పోర్ట్ లో అన్లిమిటెడ్ ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ ఫర్ 2 rupees. జస్ట్ 2 rupees కి అన్లిమిటెడ్ ఫుడ్ ఎలా అని అనుకుంటున్నారా? నా ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూసేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. జున్ను ఎక్కడున్నాడు అని చూసేసరికి ఇలా ఫ్రెండ్స్ అని ఆడుకుంటున్నాడు. జున్ను బర్త్డేకి బిఫోర్ డే అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇది సడన్ ట్రిప్ అయితే అసలు కాదు, మేము ఎప్పటి నుండో అనుకుంటున్న ట్రిప్ అనమాట. అలా అని ప్లేస్ అయితే ఫిక్స్ అవ్వలేదు, రామేశ్వరం వెళ్దాము అని చెప్పి. జున్ను బర్త్డేకి ఒక చిన్న షార్ట్ డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 5-6 months ముందు నుండే ప్లాన్ చేసుకుంటాము. బడ్జెట్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత ఆ బడ్జెట్లో అనుకున్న ట్రిప్ అయితే కంప్లీట్ అవ్వాలి అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, కొంచెం అన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అవుతాం అనమాట. మా జున్నుకి అయితే ఇది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో వాడి కోసం అని చెప్పి మేము ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ చేయించాము. సో ఇక్కడ కెప్టెన్ అండ్ క్రూ వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకున్నాము. సో లిటిల్ మూమెంట్స్ విల్ బికమ్ ఏ బిగ్ మెమోరీస్ కదా. సో లాస్ట్లో రీచ్ అయ్యే టైంకి అయితే మాకైతే క్రూ వాళ్ళు వచ్చి ఇలా జున్నుకి ఒక మెసేజ్ కార్డ్ ఇచ్చారు. సో బర్త్డే అని తెలిసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది వాడికి ఇలా బర్త్డే మెసేజ్ పంపించడం. అండ్ ఫైనలీ చెన్నై కూడా వచ్చేసింది అనమాట. టైం అయితే 12 అయింది. చెన్నై నుండి రామేశ్వరానికి అయితే ట్రైన్లో వెళ్తున్నాం. సో రామేశ్వరం ట్రైన్ వచ్చి నైట్ 8:30కి ఉంది. ఇంకా అప్పటి వరకు ఏం చేస్తామని చెప్పి మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్లో ఇలా మ్యాక్సీస్ అయితే ఉంటాయి, అది క్యాబ్ పాయింట్కి అయితే రీచ్ అవుతాయి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని ఫస్ట్ అయితే తాంబరం స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మా ట్రైన్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మా లగేజ్ అంతా క్లాక్ రూమ్లో అయితే పెట్టేసుకున్నాము. స్టేషన్ నుండి మెరీనా బీచ్కి అయితే 30 km ఉంది. మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తే 500 ఛార్జ్ చేశారు. సో మేము ఇక్కడ ట్రైన్ అనౌన్స్మెంట్ విని 20 rupeesకి వెళ్ళాము. ట్రైన్లో అయితే ట్రైన్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది. దట్టు ఏసీ ట్రైన్ అనమాట. 20 rupeesకి లక్కీగా మేము ట్రైన్కి వచ్చేసాం. అండ్ మెరీనా బీచ్ స్టేషన్ నుండి అయితే బీచ్కి వెళ్ళాలి అంటే ఒక 2-3 km ఉన్నది. సో అక్కడ నుండి మేము ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, 2 km అనమాట. ఆటోలో అయితే వెళ్తున్నాము. మధ్యలో పోర్ట్ చెన్నై కనిపించింది. అండ్ ఫైనల్లీ మెరీనా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. మెరీనా బీచ్లో సుందరక కడే సీ ఫుడ్ అయితే చాలా ఫేమస్ అని మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే అండ్ యూట్యూబ్ షార్ట్స్లో అయితే చూసాము. సో ఎలా అయినా ట్రై చేయాలి అని చెప్పి ఇక్కడ సుందరక కడే సీ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. సో ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మెరీనా బీచ్లో సుందరక కడే. అండ్ బీచ్కి వెళ్దామంటే చాలా ఎండగా ఉంది, ఇంకా అంత దూరం నడిచే ఓపిక లేక అక్కడే కొంచెం సేపు జున్నునే ఆడించి ఇంకా మేము రిటర్న్ అయితే స్టేషన్కి వెళ్ళిపోయాము. అండ్ మేము వెళ్ళేసరికి అయితే టైం 5:30 అయింది. ఇంకా కొంచెం సేపు స్టేషన్లో అలా రెస్ట్ తీసుకొని ట్రైన్ వచ్చే టైంకి ఇలా కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోయాము. మా ట్రైన్ వచ్చి రామేశ్వరం ఎక్స్ప్రెస్ 8:30కి అయితే ఉంది. ఈ ట్రైన్ అయితే తాంబరం నుండి స్టార్ట్ అయ్యింది. సో మా ఫుడ్ అది కూడా ప్యాక్ చేసుకుని స్టేషన్ దగ్గర ఇంకా ట్రైన్ ఎక్కేసాము. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్, చుట్టూ సముద్రం మధ్యలో ఒక ఊర్లా అయితే ఉంటుంది. సో మెయిన్ ల్యాండ్ ని ఐలాండ్ ని అయితే ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది కలుపుతుంది అనమాట. సో నైట్ జర్నీ అయిపోవడం వల్ల బ్రిడ్జ్ అయితే అంత క్లియర్ గా కనిపించలేదు. బట్ ట్రైన్ జర్నీ అయినా బస్ జర్నీకి అయినా రామేశ్వరం వెళ్ళాలి అంటే త్రూ పంబన్ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఇండియాలోనే ఫస్ట్ టైం సముద్రం పైన వేసిన బ్రిడ్జ్ ఇది. 1914లోనే బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. అప్పట్లోనే ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా. సో ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది 100 years అయిపోయింది అని చెప్పి కొత్తగా అయితే ఇంకొకటి వేశారు న్యూగా. సో ఇప్పుడు ఒక గేట్ వస్తుంది కదా, దీనికి ఒక స్పెషల్ అయితే ఉంది. ఈ సముద్రంలో షిప్స్ వెళ్ళటానికి రావటానికి అయితే ఈ 2 gates అనేవి లిఫ్ట్ అవుతాయి. షిప్స్ కోసం ఇది స్పెషల్గా డిజైన్ చేశారు. సో ఎటువంటి అడ్డు ఉండకుండా సో ఈ గేట్ అనేది ఓపెన్ అవుతుంది పైకి. అసలు అప్పుడు రోజుల్లోనే ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా. నైట్ జర్నీ అయిపోవడం వల్ల వ్యూ అయితే నేను చాలా మిస్ అయ్యాను. సముద్రం మధ్యలో ఇలా పంబన్ బ్రిడ్జ్ మీద ట్రావెలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే అదిరిపోతుంది. సో సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ లొకేషన్ ఇది. సో నైట్ జర్నీ వల్ల నాకైతే కొంచెం వ్యూ అనేది మిస్సింగ్గా అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ 2 kilometers అయితే ట్రావెలింగ్ ఉంటుంది అనమాట. ఒక్కసారైనా మీరు ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 4:30కి మేము రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాము. మా జున్ను ఇంకా లేవట్లేదు. ఇది జున్ను బర్త్డే రోజు అనమాట. కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాడు ఎర్లీగా లేవడం అన్నది. సో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. స్టేషన్ అవుట్ గేట్కి వెళ్ళాలంటే చాలా దూరం నడాలి. బట్ వన్ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ చిన్న మ్యాక్సీ వ్యాన్స్ అయితే ఉన్నాయి. అవి అవుట్ గేట్కి అయితే తీసుకెళ్తున్నాయి. ఒక జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. డే 1 ట్రావెలింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. డే 2లో రామేశ్వరంలో ఏ ప్లేసెస్ విజిట్ చేసామో అన్నది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.